నుంచి ఫ్రిడ్జి తేవాలి, ఏసఐ కోసం వేయాలి. ఇవన్నీ నేను ఎలా చేయాలి? షబ్బా. ర్యాబీ, 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 ర్యాబీ. అమ్మగారు అమ్మగారు చెప్పండి ఎంతసేపు అమ్మగారు. ఎక్కడున్నావురా? పని చేస్తున్నాను అమ్మగారు. సర్లే కానీ ఈరోజు మన ఇంట్లో జీవకిరీటం ఈవెంట్ ఉందని నీకు తెలుసా? తెలుసు అమ్మగారు. సర్లే కానీ స్టోర్ రూమ్లో చైర్ ఉంది, తీసుకొచ్చి క్లీన్ చేసి ఇక్కడ వేయి ఏసఐ కోసం. ఓకే అమ్మగారు. రాగు చెప్పండి అమ్మగారు. గుడ్డతో సరే తెరుస్తాను పోపో. అమ్మగారు. రాబీ, ఆ తుడిచేసినాక నాకు తల చాలా పగిలిపోతుందిరా. ఒక కాఫీ తీసుకోనరా. సరే అమ్మగారు. ఇంకో మాట, ఏసై వచ్చినాక ఈ కుర్జీ ఇక్కడ పెట్టేసి నువ్వు ఈ సరౌండింగ్స్లో కనిపించకూడదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు, సరేనా? అలాగే అమ్మగారు. సరే తొందరగా కానివ్వు. సరే అమ్మగారు. షబ్బా, ఎన్ని పనులున్నాయో. చేపలమ్మా చేపలు. ఓ ఆగవమ్మా, ఆగు. ఎక్కడికి వస్తున్నావు? ఈడెవరు చేపలు కొనుక్కోరు, పోపో. మా ఆగవమ్మా, నేను చేపలు నేనే ఇక్కడికి చేపలు అమ్ముకోవడానికి రాలేదు. అయితే మరెందుకు వచ్చావు? ఇక్కడ జీవ కిరీటం ఇస్తున్నారంట కదా. ఏంటి, నీకు జీవకిరీటం కావాలా? మరి ఏమొద్దా? సరే సర్లే కానీ నీ కాడ చాలా వాసన వస్తుంది, కొంచెం అటు సైడ్ వెళ్ళి కూర్చోపో. పోతానులేమ్మా. మైకాలు పెట్టు. షబ్బా. పట్టప్ప గారికి జై. పట్టప్ప గారికి, పట్టప్ప గారికి. సీఎం గారు, ఈరోజు మనకి ప్రజాసేవ ఉంది. సీఎం ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఇప్పుడు ఏసీ వచ్చేస్తే మీరు జీవ కిరీటం తీసుకొని మనం తొందరగా వెళ్ళిపోదాం. మన పనులు మనం తీసుకున్నాం, మీటింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని. సీఎం పట్టప్ప గారికి, సీఎం పట్టప్ప గారికి. నమస్తే సార్. మా ఏసీ వచ్చేసారమ్మా? ఇంకా రాలేదు సార్. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు సార్? జీవ కిరీటం కోసం వచ్చామ్మా. ఏంటి, మీకు జీవకిరీటం కావాలా? తీసుకోకూడదా మేడం? సర్లే సార్, అటు సైడ్ వెళ్ళి కూర్చోండి. టీ కాఫీ పట్టుకోరండి. ఇక్కడ ఎవరు పనులు లేరు సార్. ఏమి ఆ మాత్రం మేనేజ్ లేదా? సరే సరే సార్. సీఎం గారు అంటే ఏమనుకున్నారు? సరే సార్, ఇస్తారులే. కారం ఎక్కువేయండి. షబ్బా, ఇప్పుడే ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే ముందు ముందు ఎలాంటి వస్తారో ఏంటో. చాలా టైం అవుతుంది, మీటింగ్ చాలా ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళాలి. హాయ్ మేడం. హాయ్ మేడం. ఏసై వచ్చేసారా? ఇంకా రాలేదు మేడం. అయినా మీరు ఇక్కడ ఏంటి? జీవ కిరీటం కోసం. ఏంటి, ఓల్డ్స్ బెస్ట్ బిజినెస్ ఉమెన్ అయినా మీకు జీవకిరీటమా? సరే మేడం, అటు సైడ్ వెళ్ళి కూర్చోండి. కానీ అక్కడ చేపలు అమ్ముకునే ఆవిడ ఉంది, అక్కడ చాలా వాసన వస్తుంది, కొంచెం సైడ్గా కూర్చోండి. అయినా నాకు అలవాటే. ఏంటి? నథింగ్ నథింగ్. బయట పెట్టేసి వందనాలమ్మా. వందనాలమ్మా. ఏసై గారు వచ్చారా? రాలేదమ్మా, ఒక 5 minutes తర్వాత వస్తారు, వెళ్ళండి. ఏసీ ఎప్పుడు వస్తాడు? ఇంకా రాలేదు సార్. మీరు అటు సైడ్ వెళ్ళి కూర్చోండి. వామ్మో, బాడీ బిల్డర్స్ కూడా వచ్చేస్తున్నారు. మేడం మేడం కెచప్ మేడం. ఇంకా అంత ఎక్కువై. హాయ్ మేడం.
ఏసై వచ్చారా? ఇంకా రాలేదు మేడం. అయినా మీరు ఇడున్నారేంటి? జీవ కిరీటం కోసం. ఏంటి అన్ని కిరీటాలు ఉన్నా మీకు జీవ కిరీటం కోసం వచ్చారా? ఈ కిరీటం కూడా కావాలి. సరే మేడం వెళ్ళండి. మేడం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి. నమస్తే మేడం. ఏంటి మేడం చెప్పండి. జీవ కిరీటం కోసం వచ్చాం. ఏంటి మీకు జీవ కిరీటం కావాలా? మా మేడం అంటే ఏమనుకుంటున్నారు? మా మేడం ఎన్నో మంచి పనులు చేసింది తెలుసా మీకు? మా ఊర్లో 2000 పింఛన్ వస్తే మా మేడం గారు వచ్చి 50 రూపాయలు చేసింది తెలుసా మీకు? మా ఊర్లో నీళ్ళు రాకపోతే మా మేడం గారు వచ్చి కాలువలో నీళ్ళు ఇచ్చింది తెలుసా మీకు? మా ఊర్లో రోడ్లు వేసుకుంటే మా మేడం గారు వచ్చి గుంతలు పెట్టింది తెలుసా మీకు? మేడం చాలు 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 చాలు, మీ మంచితనాలు ఇంకా చాలు. అటు సైడ్ వెళ్ళిగా కూర్చోండి, ఏసై వచ్చేస్తారు. నమస్తే డాక్టర్ గారు. మీరేంటి ఇక్కడ? ఇక్కడేం సర్జరీస్ ఏం జరగట్లేదే, మేమంతా బాగానే ఉన్నామే. మేము సర్జరీ చేసేందుకు రాలేదు, ఇంకెందుకు జీవ వచ్చారు కిరీటం డాక్టర్ కోసం వచ్చాను. అవునా? ఏసై ఎప్పుడు వస్తాడు? ఇంకో 5 minutesలో వచ్చేస్తారండి. అటు సైడ్ వెళ్ళిగా కూర్చోండి. అవును, బాడీ బిల్డర్ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, సీఎం వచ్చారు, అందరు వచ్చారు. టైం అవుతుంది, ఏసై రాలేదేంటి? ఏసయ్య వందనాలు. ఏసయ్య అటు సైడ్గా కూర్చోండి. ఏసయ్య ఏసయ్యా జీవ కిరీటం అయ్యయ్యా. ఏసయ్యా ఏసయ్యా జీవ కిరీటం అయ్యయ్యా. ఏసయ్యా నాకు 2 చేపల అంగులు ఉన్నాయ్యా. ఏసయ్యా నీకు రోజు చేపల కూర పెడతానయ్యా. ఏసయ్యా నాకు ఇవ్వండి అయ్యా. ఏసయ్యా నాకు ఇవ్వండి అయ్యా. ఏంటి ఏసయ్యా మాటలు లేట్లేదు. సరే నాకు మస్తు కిరాకుంది. సీఎం పట్టప్ప గారికి సీఎం పట్టప్ప గారికి. సార్ ఏం సార్ మీరు ఆయన కాళ్ళు పట్టుకుంటారు? ఆయన కాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. సీఎం గారు అయ్యండి ఆయన కాళ్ళు పట్టుకుంటారా? నేను మాట్లాడండి రండి. ఏసయ్యా ఏసయ్యా మాకు చాలా పనులు ఉన్నాయ్యా. మీరు జీవ కిరీటం ఇచ్చేస్తే మేము మీటింగ్కి వెళ్ళాలయ్యా. తొందరగా ఇచ్చేయండి అయ్యా జీవ కిరీటం. ఏం దేశం ఏం మాట్లాడట్లేదు. సీఎం గారు కాలు పడేసుకోండి. ఏంది కాలు పట్టుకున్నా ఏమీ ఇట్లేదు. మీరే చెప్పండి. ఏసయ్యా జీవ కిరీటం ఇయ్యా. ఏసీ ఏం చెప్పట్లేదు కానీ పదండి వెళ్దాం. మనకి చాలా పనులు ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, మనకి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఏసయ్యా నాకు జీవ కిరీటం ఏసయ్యా. నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి ఏసయ్యా. నేను త్వరగా అటెండ్ అవ్వాలి ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా నాకు జీవ కిరీటం ఏసయ్యా. ఏసయ్య ఏంటి ఏం మాట్లాడడం లేదు. నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి. ఇట్స్ ఓకే.
ఏసయ్యా జీవితం నాకు ఇయ్యయ్యా. నేను రోజు చర్చికి మానకుండా వెళ్తానయ్యా. నేను ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, వాక్యాలు చదువుతానయ్యా. నాకు ఇయ్యేసయ్యా జీవ కిరీటం. నాకు ఇచ్చేలాడి ఏసయ్యా. నాకు ప్రార్థనలు ఉన్నాయి, నేను వెళ్ళాల. ఏసయా నాకు జీవ కిరీటం అయింది ఏసయా. ఈ జీవ కిరీటం గెలుచుకోవడానికి నాకు స్తోమత ఉంది ఏసయా. నేను ప్రపంచ బాహుబలిని ఏసయా. ఎన్నో బ్లాక్ బెల్టర్స్ని గెలిచాను ఏసయా. ఏం చేసి మాట్లాడట్లేదు ఏసీ జీవ కిరీటం వేసి. ఇంత పెద్ద మునగాడుతోనే వేసి నాకు మాట్లాడట్లేదా? ఏసై వచ్చాడంటే తొందరగా నాకు కెచప్ చెయ్యి. ఏసయ్యా నాకు జీవ కిరీటం ఇయ్యయ్యా. నేను ఎన్నో కిరీటాలు గెలుచుకున్నాను, నాకు ఈ జీవ కిరీటం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ఏసయ్యా. ఎన్నో కిరీటాలు గెలుచుకున్నా నేను. ఏసై నాకు ఈ జీవ కిరీటం ఇరా. నాకు మిస్ యూనివర్స్కి పోటీ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎమ్మెల్యే గారికి ఏసయ్యా నాకు జీవ కిరీటం ఇయ్యయ్యా. నేను ఈ ఊరికి ఎన్ని మంచి పనులు చేశానో తెలుసా? నేను చేసిన మంచి పనులకి ఈ ఊరే కూడా కూస్తుంది. నాకు ఏసయ్యా. ఏంటి ఏసయ్య గమ్ముగా ఉన్నాడు? సరే నాకు అక్కడ మీటింగ్ ఉంది, పదపియ్య మనం వెళ్దాం. ఏసయ్యా నాకు జీవకరిటం ఇయ్యయ్యా. నేను చాలామంది ప్రాణాలు కాపాడానయ్యా, ఆపరేషన్ చేశానయ్యా. ప్లీజ్ అయ్యా నా జీవకరిటం ఇయ్యయ్యా. ఏం చేసి ఏం మాట్లాడట్లేదు. సర్లే నాకు ఆపరేషన్ టైం అవుతుంది, బాయ్. ఏసయ్యా వందనాలయ్యా. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు ఏసయ్యా, వాళ్ళందరికీ ఇవ్వలేదు ఏసయ్యా. నాకన్నా ఇయ్యేసయ్యా. నీకోసం చేయి రెడీ చేశాను, ఎన్నెన్నో చేశాను ఏసయ్యా. ఇవ్వేసయ్యా. మీ ఇంట్లో ఉన్న పనివాడిని పిలవండి. వాడెందుకు ఏసయ్యా? వాడు పనివాడు. సరేలే ఏసయ్యా. రబీ ఏసయ్యా ఏంటయ్యా? తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. వీరికే జీవ కిరీటం ఇవ్వబడును.